సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి 10 రోజులు కూడా గడవలేదని, మళ్లీ మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిందన్నారు. 30 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో మహబూబ్ నగర్ జిల్లా దవాఖానాలో చేరిన దుస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కనీస చర్యలకు ఉపక్రమించడం లేదని, విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయన్నారు. మాటలే తప్ప చేతులు లేని నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంతమంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావాలి, ఇంకెందరూ ప్రాణాలు కోల్పోవాలని వారు ప్రశ్నించారు. మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులతో సమీక్ష జరిపించి గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించాలని, వారి ఉన్నత చదువులకు కృషి చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్, మట్టె శ్రీనివాస్, నాయకులు నవీన్, కోడం వెంకటేష్, ముద్దం అనిల్ గౌడ్, కోడి రోహిత్, సాయి, సామల, సంపత్, నిఖిల్, వినయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నుంచి 11 నెలలు గడుస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు శాపంగా మారిందని సందర్భంగా తినడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఒక జాల ఫుడ్ పాయిజన్ అవడం వల్ల విద్యార్థులు ప్రాణ నష్టం చూత జరగడం జరిగింది. విద్యార్థులు దాదాపు 49 మంది విద్యార్థులు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నుంచి హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయి చనిపోవడం జరిగింది. అయినా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ స్పందించకపోవడం చాలా బాధాకరమని సందర్భంగా తినడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న ఏం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా గురుకులలో కానీ మన ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లో ఏం జరుగుతుందని ఒక రివ్యూ మీటింగ్ పెట్టకపోవడం చూద్దా చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు, మీరు మన విద్యార్థులు, తెలంగాణ విద్యార్థులు పిట్టల్లాంటి రాయినా మీరు స్పందించకపోవడం చాలా బాధాకరమని మేము ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. వాళ్ళు తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని వాళ్ళను పై చదువులకు చదివించాలని హాస్టళ్లకు, మన ప్రభుత్వ పాఠశాలలకు, హాస్టళ్లకు, గురుకులకు ఉన్నత చదువు చదవాలని ఉద్దేశం కొద్ది పంపిస్తే వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా ఉన్నాయి. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మీ గవర్నమెంట్ వచ్చి నుంచి ఎన్నో హాస్టల్లో కానీ, మన గురుకులలో కానీ, ప్రభుత్వ పాఠశాలలో కానీ ఎన్నో ఫుడ్ పాయిజన్ అవడం వల్ల విద్యార్థులు కొంతమంది ప్రాణాలు కోల్పోయడం జరిగింది. మొన్న ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే మీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నుంచి హాస్టల్లో పాము కాట్లకు బలైన సందర్భంగా ఉన్నాయి. ఎన్నో ఎలుకలు కానీ మన బియ్యంలో మొన్న బియ్యాల్లో తెల్ల పురుగులు రావడం జరిగింది. మీరు ఉన్నత స్థాయి అధికారులతోని వెంటనే సమీక్ష చేయాలని మేము ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. మేము ఏదో రాజకీయం చేయడం కాదు, మేము విద్యార్థుల పక్షాన మేము పోరాటం చేస్తున్నా. విద్యార్థులు చనిపోతే మాకు బాధేసి మేము ఈ సందర్భంగా మీకు ఒక డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందని అన్ని విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకొని ఇటువంటి సంఘటన జరిగినా మీరు ఏం మాట్లాడకపోవడం చాలా బాధేస్తుంది. విద్యార్థి తల్లిదండ్రులు పుత్రశోకము, కడుపు కోత మిగిలించద్దని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. మేము విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తాం. విద్యార్థులకు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. మరోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు గట్టిగా చర్యలు తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థుల పక్షాన నిలబడి పోరాటం చేసిన ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.